ప్లీజ్ కూర్చో. క్వశ్చన్ అవర్ 13-507 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. ప్లీజ్ కూర్చోండి. వాయిదా తీర్మానం తెలుసుకుంటాను. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడండి ప్లీజ్. కూర్చోవాలి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మళ్ళీ దానికి అవకాశం లేదు, చర్చించే అవకాశం లేదు. ప్లీజ్ సిట్ డౌన్. వింటే చెప్తాం. వినాలి. ఆయన చెప్తున్నాను వినండి. విన్న తర్వాత మాట్లాడండి. అధ్యక్ష 104-108 మీద నిన్ననే శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష. శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తమరు ఇమీడియట్ గా ఈ రోజా రేపా ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం. 5 సంవత్సరాలు ఏ విధంగా నాశనం చేశారో డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు అరే ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగయ్యా? చూసుకోండి వెనకాల అధ్యక్ష ఏం జరుగుతుందో. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వారితో పాటు 104, 108 కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష. ఇంకా రేపు ఇంకా దాన్ని ఉధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ జీతాలు పెంపు చేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అనుకున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష. మరి ఇప్పుడు మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు, మేము డిస్కస్ చేయని మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయండి. లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష. ఒప్పుకున్నారు కదా. క్వశ్చన్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక 104-108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం. ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి. దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది మేము చెప్పింది 104-108 మీద అధ్యక్ష. ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు, ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి 104-108 మీద మేము ఇచ్చిన వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష. వాయిదా తీర్మానం చూడండి. అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీతభత్యాల మీద, దాంతో పాటు ఏదైతే 108, 104 అన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష. నాట్ ఓన్లీ 104 అధ్యక్ష. దీని మీద టీ బ్రేక్ అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. టీ బ్రేక్ తీసుకుందాం నిర్ణయం. ఓకే అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్నకు అధ్యక్ష మదనపల్లి స్థానిక పోలీసులు 9 FIR నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. సదరు కేసులు తదుపరి విచారణ కోసం అడిషనల్ డీజీపీ CID అలాగే వారికి బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ యొక్క విచారణ పురోగతిలో ఉన్నది అధ్యక్ష. కేసుల యొక్క వివరాన్ని కూడా ఎనెక్సర్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 3 అధికారులు అధ్యక్ష, 2 RDOల్ని, 1 సీనియర్ అసిస్టెంట్ని కూడా ఈ కేసులో సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష.
రెవెన్యూ కార్యాలయాలకు మరియు ఉన్నటువంటి అన్ని కార్యాలయ అధ్యక్ష బ్యాకప్ డేటా ఫైళ్లను రక్షణ కల్పించాల్సిందిగా, అలాగే మరియు రాత్రి పగళ్ళు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి CCLA మెమో నంబర్ CORD 1/256/1-1/2024 తేదీ 23/7/2024 ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరికీ కూడా సర్క్యులర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామారావు. అధ్యక్ష నమస్కారం. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అసైన్డ్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రీ హోల్డ్ చేసిన నాయకులు కానీ, అక్కడ మదనపల్లి ఏరియాలో మాజీ మంత్రి గారు కానీ అనేక వేల ఎకరాలు ప్రీ హోల్డ్ చేసిన విషయము మనం చూసాం. దానిలో అనేక అవకతవకలు ఉంటాయనే ఆలోచనతోటి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా 22 జూలైలో తగలబెట్టిన విషయము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసు. నేను గౌరవ మంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను, ప్రీ హోల్డ్ కింద మదనపల్లి ఏరియాలో ఎన్ని ఎకరాలు ప్రీ హోల్డ్ చేశారు, దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారన్నది ఒకటి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. నిన్న కూడా చూసాం, ఇక్కడ మదనపల్లిలో 2 రోజుల కిందట రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ప్రిలిమినరీగా అనేక అవకతవకలు ఉన్నాయి, ఇంటెన్షనల్గా ఈ ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారని చెప్పారు. పొంగనూరు మండల పరిధిలో సుమారుగా 900 ఎకరాలు ప్రీ హోల్డ్ చేశారు. అదేవిధంగా పెద్ద తెప్ప సముద్రం మండలంలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మఠం భూములు 500 ఎకరాలు, మదనపల్లి రింగ్ రోడ్లో సర్వే నెంబర్ 552లో 20 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమి, మదనపల్లి మండలం వలసపల్లి పరిధిలో 247 సర్వే నెంబర్లో 2.73 ఎకరాల భూమి, కురబలకోట అత్యంత విలువైన అనేక భూములు ఈ మాజీ మంత్రి గారి కుటుంబంలో ప్రీ హోల్డ్లో ఉన్నాయని చెప్పి మాకున్న ఇన్ఫర్మేషను. తంబలపల్లి నియోజకవర్గంలో అనేక భూములు, ఇవన్నిటి మీద కొద్ది సమగ్ర ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిలో ఇంతవరకు వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్లో ప్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఎన్ని భూములు ఐడెంటిఫై చేశారు, అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ దీనిలో యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అసలు సూత్రధారులు ఎవరు, అసలు సూత్రధారులు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారు తెలియజేస్తూ దీని మీద వారిని మరికొంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలిగితే మాకు మీ ద్వారా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్లీజ్ రాంభూపాల్ రెడ్డి. సార్, ఈ ఏడాది జూలై 21వ తారీఖున ఒక ఎవరు ఊహించని విధంగా ఒక దుస్సంఘటన జరిగింది అధ్యక్ష. గతంలో ప్రమాదాల వల్ల కార్యాలయాలు కానీ భవంతులు కాలిపోయిన సంఘటనలు చూసాం. కానీ దురుద్దేశపూరితంగా ఒక కుట్ర కోణంలో జూలై 21వ తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేయడం జరిగింది అధ్యక్ష. కేవలం తాము చేసిన తప్పులు బయటికి వస్తాయి, దానివల్ల మేము శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము సంపాదించిన లక్షల కోట్ల రూపాయల సంపాదన వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే ఒక దుష్ట ఆలోచనతో దగ్ధం చేయడం అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొన్ని వివరాలు కావాలని చెప్పి అభ్యర్థిస్తున్న అధ్యక్ష. మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి, ఎన్ని ఫైళ్లు కాలిపోకుండా ఉన్నాయి, అంతేకాకుండా ఈ కుట్రలో రాజకీయపరమైన కోణం ఏమైనా ఉందా, ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా, అంతేకాకుండా ఎన్ని ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములు రిలీజ్ చేశారు, దీంట్లో ప్రస్తుతం రెవెన్యూ వాళ్ళు విచారణ జరగడం జరుగుతుంది, దీంట్లో ఎన్ని ఇర్రెగ్యులర్ గా ఫ్రీ హోల్డ్ చేశారని చెప్పి మీ విచారణ తేలింది. అంతేకాకుండా 22A సంబంధించిన భూములు ఎన్ని రెగ్యులర్ చేశారో తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేశాను. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు తువ్వారపు రామారావు గారు అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ళ భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగిందో అధ్యక్ష. అయితే అధ్యక్ష,
జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల్ దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష. మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము అన్ని కూడా చెప్తాం. నేను చెప్పాను, మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు అగ్ని ప్రమాదం మంత్రి గారు వినండి. అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి. కూర్చోండి. దయచేసి పేర్లు లేకుండా మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు. మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు. పేరు మెన్షన్ చేయక్కల. పేరు మెన్షన్ చేయక్కల. సార్ మాకు కూడా వచ్చే 70,000 అర్జీల్లో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదన్పల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. నేను వచ్చి అర్జీ కూడా చెప్పాను. ఆయన దొంగతనం చేశాడా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష. అది అర్జీలు వచ్చిందని చెప్పాను నేను. అయితే అధ్యక్ష మదన్పల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసులు అధ్యక్ష పూర్వ ఆర్డీఓలు మురళీ హరిప్రసాద్ సీనియర్ సహాయకులు గౌతమ్ సార్ మంత్రి గారు మాట్లాడు, తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడు. మంత్రి గారు వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగోళం. ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది 1000 మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో వినండి అధ్యక్ష, 1000 మంది 100 మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో ఫలానా XYZ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మేము ఏ పేరు చెప్పలేదు. ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది. కాబట్టి మీరు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పు చెయ్యని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని మీ ద్వారా సభకు తెలియజేయాలి. రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి. రిపోర్ట్ రానియండి శిక్షించండి. వద్దలేదుగా మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంత కదా శిక్ష, ఇంత కదా. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ గారికి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను, రాశాను.
ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లను వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అది ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేమందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అది ఎవరి మీద బురద తెలుపుతాము దాంతో దుర్తుకుండా కాదు. దయచేసి రికార్డుల నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి, తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మంత్రి గారు 1 minute దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని. ఆ పేర్లని మనం చదవలేదు కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చినాయి. కొంతమంది మంత్రుల మీద వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద. పేర్లు మెన్షన్ చేయకుండా చేయండి. అడిషనల్ డీజీ సిఐడి పర్వ్యూలో ఉందని ముందే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, అంటే ఈ పేరు చెప్పచ్చు అధ్యక్ష, అది కూడా చెప్పకూడదు అధ్యక్ష, అలా అడగడం అధ్యక్ష. పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13558 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం